శివు మామ ఏం చేస్తాను? చింతకాయలు పెరుకుతానా. అవి చింతకాయలు కాదే. మరి కనపడలే? ఎందుకు పెరుకుతాను? తీసుకొని పోయి పాయసం చేసుకుందామని. దాంతో పాయసం రెడీ చేస్తారు? మరి అన్ని తెలుసు కదా, మరి అడుగుతాను. మరి పెరుగు ఎందుకు దీంట్లో వేస్తాను? మామూలుగా అయితే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు కదా. కడపలో ఐటీఐ దగ్గర చికెన్ సెంటర్ ఉంది, నాటుకోల్ చికెన్ సెంటర్, కాశీమన్నా అని. నేను రాలేని తమ్ముడు, పెరుగు పంపించు తమ్ముడు అంటే పెరుగుతున్నా. మరి పెరుగు దీంట్లో ఎందుకు వేస్తున్నావు? ఇవి బాగా ముదిరినేటి కదా, కింద పడితే మట్టి గుచ్చుకొని మచ్చలు వస్తాయి, చూడడానికి బాగా అనిపించవు. అందుకు పెరిగి దీంట్లో వేసుకొని వెళ్ళి ప్యాక్ చేసి పంపిస్తాం. మరి మాగడానికి మందు పెట్టాలా? మందు అవసరంలా. ఇవి చూడు బాగా కలర్ వచ్చిందా, వీటికి అవసరంలా. పెరిగి 3 days ఇంట్లో పెడితే మాగిపోతాయి. మరి మామూలుగా అయితే బయట మందు పెట్టి మాగబెడతారు కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఋతువు రాకుండా బాగా ముదరకుండా ఉండే కాయలు పెరిగి అవి మాగవు కాబట్టి న్యాచురల్ గా వాటికి మందు పెట్టాలా. మందు పెడితేనే మాగుతాయి. అవి మందు పెట్టి మాగబెడితే అవి ఎంత టేస్ట్ కూడా ఉండవు అన్నమాట, స్వీట్ తగ్గుతుంది. ఇవి బాగా ముదిరింటాయి కాబట్టి బాగా స్వీట్ ఉంటాయి.